పోలవరం ప్రాజెక్టు పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం. ఈరోజు మన పరిస్థితి మనం చూస్తే ఒక పక్కన గోదావరిలో 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఇంకొక పక్క కృష్ణా నదిలో నీళ్లు రాని పరిస్థితి. దీనివల్ల రాయలసీమ చాలా ఇబ్బందులు పడతా ఉంది. కొన్ని జిల్లాల్లో నీళ్లు లేకుండా కరువు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం పోలవరానికి బాగా ప్రాధాన్యత ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి కేబినెట్ మీటింగ్ పెట్టడం. ఆ కేబినెట్ మీటింగ్ కంటే ముందు నేను ఒకటి కోరాను, మీరు పార్లమెంట్ సమావేశాన్ని పెడుతున్నారు, భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు మీరు టేకప్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు తొలగించాలంటే 7 మండలాలు ఇవ్వాలని కోరాం. ఆ 7 మండలాలు పార్లమెంట్ సమావేశం కంటే ముందే ఒక ఆర్డినెన్స్ ద్వారా మనకిచ్చి అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది జాతీయ ప్రాజెక్టుగా కూడా అనౌన్స్ చేశారు. ఇది జాతీయ ప్రాజెక్టుగా కూడా అనౌన్స్ చేసి ఈ ప్రాజెక్టుని ఫాస్ట్ ట్రాక్లో పెట్టారు. మామూలుగా ఒక్కొక్కసారి జాతీయ ప్రాజెక్టుగా ఉన్నప్పటికీ కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా నబార్డు ద్వారా ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు రీయింబర్స్ చేస్తామని కూడా చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చారు. దానిపైన మనం 100% ఇస్తామన్నారు. ఈ 100% ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ప్రతి సోమవారం పోలవరంగానే నామకరణం చేశాను. సోమవారం ప్రతి ఒక్క సోమవారం మీరు ఒకసారి చూస్తే నేను పోలవరం దగ్గరికి పోవడం కానీ లేకపోతే మన ఆఫీసు నుంచే అమరావతి నుంచే ఒకసారి సమీక్ష చేయడం, వారం వారం సమీక్ష చేస్తున్నాం. ఇప్పటికి 16 సార్లు నేను పోలవరం వెళ్ళాను. 26 సార్లు సమీక్షలు చేశాను. దాని ఫలితం దగ్గర 70% మట్టి పనులు పూర్తయినాయి. ఇంకొక పక్క కాంక్రీట్ పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకొక పక్క డయాఫామ్ వాల్ కూడా పూర్తిగా పని శీఘ్రతరం అనుకున్న దానికంటే ముందే కంప్లీట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన గేట్లు కూడా 48 గేట్లకు కానీ ఈ నెలకి 16 గేట్లు కూడా పూర్తి చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కాఫర్ డ్యామ్ కానీ అన్ని పనులు కూడా పూర్తిగా ఒక కంట్రోల్లో చేస్తున్నాం. మనందరి అభిప్రాయం 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, అది కూడా గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని, 2019కి పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, 2 ప్రాజెక్టులు, ఒకటి పోలవరం, 2 అమరావతి. ఈ 2 కూడా తెలుగు వారికి చాలా అవసరం, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా అవసరం. ఒక పక్క కరువు పోవాలంటే నదుల అనుసంధానం కావాలి. ఆ సబ్జెక్ట్ రేపు తీసుకుంటున్నాం. నదుల అనుసంధానం కావాలనుకున్నప్పుడు నీళ్లు లేకపోతే నదుల అనుసంధానం చేసిన ఫలితాలు రావు కాబట్టి పోలవరాన్ని పూర్తి చేసుకుంటున్నాం. ఇంకొక పక్కన అమరావతి మనందరి రాజధాని, దీన్ని కూడా ప్రతిష్టాత్మకంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో మీరు చూస్తే ఒక దాన్ని వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఈ 2 ప్రాజెక్టులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం. ఈరోజు పోలవరం ఆన్లైన్లో కూడా మీరు ఎవరైనా చూసుకోవచ్చు. ఇప్పుడే కనపడుస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఏ విధంగా పని జరుగుతుందో నేను వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసి సమీక్షలు చేయడమే కాకుండా ఎవరైనా కావాలంటే దాన్ని కూడా చూసుకునే అవకాశం కూడా ఇచ్చాం. దీనిపైన ముమ్మరం చేయడం కానీ ప్రజలందరి ఆశీస్సులతో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈ మహానాడులో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇది భారతదేశంలోనే ఇప్పుడు జరిగే ప్రాజెక్టులో అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. అదే సమయంలో గేట్లు కూడా ఎత్తైన గేట్లు, టోటల్గా 48 గేట్లు వస్తున్నాయి. ఇదే కాకుండా ఇంకొక పక్కన ఆలోచిస్తే స్పిల్ వే కానీ స్పిల్ ఛానల్ కానీ అతి పెద్ద ఛానల్ కూడా. అంటే ఆల్ పారామీటర్స్లో ఒక్కొక్క సంవత్సరం 50 లక్షల క్యూబిక్ మీటర్లు వర్షపాతాన్ని సముద్రంలో పోయినప్పుడు 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోవడానికి మొత్తం రెడీ చేస్తున్నాం.
అంటే ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఫ్లడ్ పోవడానికి ఏ ప్రాజెక్టులో కూడా తయారు చేయలేదు. అలాంటిది ఇక్కడ మనం తయారు చేయడం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్ వర్క్ చూడాలంటే మీకు చూసే అవకాశం కూడా జీవితంలో రాదు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. అందుకే ప్రతి ఒక్క నాయకుడు, ఇక్కడుండే నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈ ప్రాజెక్టు పనులు జరిగినప్పుడు ఒకసారి చూడాలి. దగ్గర దగ్గర 3,600 నుంచి 4,000 మంది పనిచేస్తున్నారు. 4,000 మంది పనిచేస్తూ ఇందులో స్కిల్డ్ ఎవరున్నారు, అన్స్కిల్డ్ ఎవరున్నారు, ఇంకొక పక్క పెద్ద ఎత్తున మెషినరీ చూస్తే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆధునికమైన మెషినరీ అంతా తీసుకొచ్చారు. అలాంటి మెషినరీ అంతా కూడా పనిచేస్తూ ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఒక పక్కన కొన్ని అయితే జర్మనీ నుంచి వచ్చారు, కొంతమంది వేరే కంట్రీస్ వచ్చాయి, దేశంలో ప్రతిష్టాత్మక కంపెనీలు కూడా వచ్చాయి. అందరూ కలిసి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తున్నారు. ఇంకొక పక్క సిడబ్ల్యూసి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒక ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తున్నారు. ఇండియాలో ఉండే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఢిల్లీ ఐఐటి కానీ, పూణే ఐఐటి కానీ, ఖరగ్పూర్ కానీ, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు డిజైన్స్ ఇస్తున్నారు. జియోలాజికల్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే గ్రౌండ్ మీద ఎలాంటి చేయాలో వాళ్ళు కూడా ఐడియాస్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. అలాంటిది వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ ఆలోచనలు ఇస్తున్నారు. అదే సమయంలో ఎక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఒక చిన్న ఆలస్యం లేకుండా మనం పనిచేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఒక రోజు కానీ డిలే అయితే 30 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయల వరకు నష్టం జరుగుతుంది. ఒకసారి ప్రాజెక్ట్ డిలే అయితే మళ్ళీ ఆర్డర్లు పెట్టడం చాలా కష్టం అవుతుంది. ఒక పక్క మెషినరీ, ఒక పక్క మనుషులు, వీళ్ళందరినీ అసెంబ్ల్ చేయాలన్నా చాలా కష్టతరం. ఇంకొక పక్క వర్షాల్లో మట్టి పని చేయలేం, ఎండాకాలం కాంక్రీట్ పని చేయలేం. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటే కాంక్రీట్, క్రూషియల్ కాంక్రీట్ అంతా కోల్డ్ టెంపరేచర్లు వేయాలి. అందుకే అక్కడ చూస్తే మీరు ఐస్ ప్లాంట్లు పెట్టి అలాంటి కోల్డ్ టెంపరేచర్లో ఏ 12, 14 టెంపరేచర్లో మనం అక్కడ కాంక్రీట్ వేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మట్టి పనులు మీరు చూస్తే అక్కడి నుంచి పోవడానికి కూడా చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బంది పాలయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. మీరు చూపిస్తా ఉంటే మీరు చూస్తున్నారు, ఏమేం జరుగుతుందో చూస్తున్నారు. అలాంటివన్నీ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ ప్రాజెక్టు విజిట్ చేయడం మీ జీవితంలో అవసరం కూడా. ఇది అరుదైన అనుభవం. కృష్ణా పుష్కరాలకు వచ్చారు, గోదావరి పుష్కరాలకు వచ్చారు, పుణ్య స్నానాలు చేశారు, దేవతలు కొలిశారు, అదే మరిగా ప్రకృతితో మమేకమయ్యారు. అదే సమయంలో ప్రజలకు జీవనాడి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అలాంటి ప్రాజెక్టు పనులైనప్పుడు మీరు కూడా చూస్తే ఆ ప్రాజెక్టు ఏ విధంగా జరుగుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రాజెక్టు సహకరిస్తున్నారు. వాళ్ళు ఒకసారి లేట్ అయితే మనం డబ్బులు కూడా ఖర్చు పెట్టి ముందుకెళ్ళిపోతున్నాం. అదే మరి రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టు పూర్తిగా సకాలంలో పూర్తి చేయాలని. అందులో కూడా ఇంకొక మాట మీరు చూశారు, లో హ్యాంగింగ్ ఫ్రూట్ కింద పట్టసీమ పెట్టి పోయిన సంవత్సరమే గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరిగింది. భారతదేశంలో నదుల అనుసంధానం గురించి ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడారు, కానీ మొట్టమొదటిసారిగా 2 ప్రధాన నదుల్ని అనుసంధానం చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. ఇది ఒక చరిత్ర. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఇప్పుడు 2 నదులు గ్రావిటీతో నీళ్లు తేవడానికి అనుసంధానం చేస్తున్నాం. ఈ సంవత్సరం పురుషోత్తపట్నం కూడా ఆగస్టు 15కి ఇనాగరేషన్ చేస్తున్నాం. ఆగస్టు 15న ఇనాగరేషన్ అయితే విశాఖపట్నానికి గోదావరి నీళ్లు వస్తాయి. ఇప్పుడు తాగడానికి వస్తున్నాయి, కానీ అది కూడా సఫిషియెంట్ వాటర్ రావడం లేదు. ఏలేరులో ఈ నీళ్లు పెడతాం. ఏలేరులో నీళ్లుంటే మొత్తం కూడా విశాఖపట్నానికి నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
అటు విశాఖపట్నం అటు కృష్ణా నదికి ఈ నీళ్లు ఈ సంవత్సరం నుంచి వస్తాయి. రాబోయే రోజుల్లో పోలవరం పూర్తయితే 2018 ఈ సమయానికి గ్రావిటీ తీసుకొస్తాం. 2019 ఈ సంవత్సరానికి పూర్తిగా ప్రాజెక్టే పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దీనికి మీ ఆశీస్సులు కావాలి, రాష్ట్ర ప్రజానీకం ఆశీస్సులు కావాలి, మీ సహకారం కావాలి. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ఆశీర్వదించవలసిగా కోరుతున్నాం. సహకరిస్తామని, ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాలా మా సహకారాన్ని అందిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే కొంతమంది వ్యక్తులు అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనునిత్యం అడ్డం పడుతున్నారు. హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు, గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర పోతారు, లేకపోతే ఎక్కడికక్కడ అడ్డం పడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రైతులను రెచ్చగొడతారు, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వనీయకుండా చేస్తారు. కానీ విజ్ఞతతో అందరూ సహకరించారు. ఎక్కడైనా ఒకరిద్దరు సహకరించకపోతే మనం ముందుకు పోతే లాస్ట్కు వాళ్ళు కూడా సహకరించే పరిస్థితి వచ్చింది. ఇది చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన కొంతమంది దుష్ట శక్తులు ఎప్పటికప్పుడు భరించలేకపోతున్నారు. వాళ్ళు ఏమి చేసినా ఈ ప్రాజెక్టు ఆగదు, ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. తెలుగు వారి కళ, ఆంధ్రప్రదేశ్ కళ, చిరకాల వాంఛ ఈ పోలవరం. ఇది జరుగుతుంది, జరిపిస్తామని మరొక్కసారి మీకు తెలియజేస్తూ మీరందరూ నిండు మనసుతో మరొక్కసారి సహకరించవలసిగా, ఆమోదించవలసిగా అందరినీ కోరుతున్నా.